లోక్సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ హైలైట్స్ ని మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాజ్ కుమార్. ఓట్ ఆన్ అకౌంట్ అనేటువంటి బడ్జెట్ ఎట్లా ఉంటుందో సో యాజ్ యూజువల్ గానే అలాగే పెట్టారు. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే యూత్ మహిళలకు సంబంధించి తర్వాత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఎక్కువగా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. సో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ అదే కాదు, సో జీడిపి అంటే గవర్నెన్స్, డెవలప్మెంట్ అండ్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి విధానంలో వెళ్తున్నారు. అభివృద్ధి ధ్యేయంగా వెళ్ళేటువంటి 5 ట్రిలియన్ ఎకానమీ పరంగా వెళ్ళేటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టారని చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే పేద మహిళలకు, రైతులకు, యువత కేంద్రంగానే పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ అంతా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 9 కోట్ల మంది మహిళలకు ఉపాధి కల్పించాం. మరొక 1 కోటి నుంచి 2 కోట్ల మందికి మహిళలకి ఉపాధి కల్పించేటువంటి విధానానికి వెళ్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ రూప్ టాపింగ్ విధానం అని ఇంకొకటి చెప్పడం జరిగింది. ఇంకొక వైపు మేజర్ చూసుకున్నట్లయితే కొత్తగా పథకం ఏంటంటే పిఎం గతిశక్తి అనేటువంటి ఒక కొత్త పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా పోర్ట్ కనెక్టివిటీ, మల్టీ మోడల్ కనెక్టివిటీ డెవలప్మెంట్కి సంబంధించిన దాంట్లో వెళ్ళారు. దీనివల్ల ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది. తర్వాత రాష్ట్రాల మధ్య ఒక కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్గా దీనివల్ల జీడిపి వృద్ధి రేటు పెరుగుతుంది అనేటువంటి పిఎం గతిశక్తి అనేటువంటి మల్టీ మోడల్ కనెక్టివిటీ ఒక అభివృద్ధి ప్లాన్ తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా 3 ఎకనామిక్ కారిడార్లను, లాజిస్టిక్ కారిడార్లను డెవలప్ చేయబోతున్నారు. ఇది ఒక మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఒక మేజర్ పథకంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పటికే వందే భారత్ సంబంధించినటువంటి ట్రైన్స్ అన్ని కూడా చాలా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. ఎక్కువ మందికి సర్వీస్ అందిస్తున్నాయి. డ్యూరేషన్ ఆఫ్ టైం తగ్గింది, లగ్జరీనెస్ పెరిగింది. సో ఎక్కువ మంది యాప్ చేసుకుంటున్నారు. కాబట్టి దాదాపుగా సాధారణంగా ఉన్నటువంటి 40,000 బోగీలను అన్నింటిని కూడా ఇటు వందే భారత్ మోడల్లోకి తీసుకురావాలనేటువంటి ఇంకొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకోవైపు కార్పస్ ఫండ్ అంటే యువతకు కోసం ప్రధానంగా యూత్ ఓరియంటెడ్ బడ్జెట్ ఉండేటువంటి అవకాశం ఉందని మొదటి నుంచి చెప్పుకున్నాం. సో దానిలో భాగంగానే సో యూత్ ఓరియంటెడ్లో దాదాపుగా 50 సంవత్సరాలకు సరిపడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేశారు. దానికి వాల్యూ వచ్చేసి దాదాపుగా 1,00,000 కోట్లతో ఈ కార్పస్ ఫండ్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈవీ వాహనాలు అంటే గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉందని మొదటి నుంచి అంచనా వేసినట్టుగానే పూర్తి స్థాయిలో ఈవీలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఛార్జింగ్ వ్యవస్థని, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థని ఏర్పాటుకు ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు నగరాల్లో మెట్రో కనెక్టివిటీ పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా మెట్రో కనెక్టివిటీ పెంచేటువంటి యోచనలో ఉన్నారు. కాబట్టి మెట్రో కనెక్టివిటీకి సంబంధించినటువంటి రైలు సేవలను కూడా భారీ స్థాయిలో పెంచేటువంటి అవకాశం ఉంది. కవిత, ఇక మూలధన వ్యయానికి సంబంధించి కూడా కవిత అంటే ఒక మేజర్ డెసిషన్ అనుకోవచ్చు. సో మూలధన వ్యయం అనేది భారీ స్థాయిలో పెంచాలని మొదటి నుంచి అనుకుంటున్నారు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది, ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో 11.1 లక్షల కోట్ల మేర ఈ మూలధన వ్యయాన్ని కూడా పెంచడం జరిగింది. ఎస్పెషల్గా గ్రామీణ ప్రాంతాల్లో సో ఇల్లు లేనటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా పథకాలను క్రియేట్ చేస్తామని చెప్పారు మొదటి నుంచి. సో ఆవాస్ యోజన కింద ఇచ్చేటువంటి ఇళ్లకు సంబంధించి మరొక 2 కోట్ల ఇళ్ల నిర్మాణం అనేది ఒక కీ మేజర్ రోల్ని ఇక్కడ ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు. కొత్తగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. ఇప్పటికే చూసుకోవచ్చు ఆవాస్ యోజన కింద దాదాపుగా 70% రుణాలన్నీ కూడా మహిళలకే ఎక్కువగా ఇచ్చామని చెప్పారు. అందులో భాగంగానే మరొక 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కూడా చెప్పడం జరిగింది. ఇక ఆయుష్మాన్ పథకానికి సంబంధించి ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు కూడా మెజారిటీలో పాజిటివ్గా వీళ్ళకి రెస్పాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళకు ఇది వర్తిస్తుందని చెప్పడం జరిగింది. సో ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో, ద్రవ్య లోటు అనేది చాలా కాలంగా అంటే ప్రపంచ దేశాలన్నింటి కూడా వణికిస్తున్న ఫిజికల్ ద్రవ్య లోటుకు సంబంధించి కూడా 5.1% తగ్గించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దానికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇక స్టార్టప్లకు సంబంధించి యూత్కు ఒకవైపు దృష్టి సారిస్తూనే ఇంకోవైపు స్టార్టప్లకు సంబంధించి దాదాపుగా 43,000 కోట్ల రుణాలను అందించే విధంగా ఒక ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి నుంచి యూత్ అంతా కోరుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పెట్టేటువంటి స్టార్టప్ల విషయంలో కానీ, తర్వాత మెట్రోస్లో పెట్టేటువంటి స్టార్టప్ల విషయంలో కానీ ఎక్కువ మొత్తంలో మాకు రుణాలు కావాలి, దీని ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తామనేటువంటి వాళ్ళు చేసినటువంటి విన్నపాలకు స్పందించారు. 43,000 కోట్ల మేర రుణాలకు సంబంధించి ఒక బడ్జెట్ను అలొకేట్ చేయడం జరిగింది. అంటే మొత్తం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా గ్రామీణ ప్రాంతము, యూత్ని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంటే మహిళల కేంద్రంగానే పూర్తిగా బడ్జెట్ అంతా కూడా నడిచిందని చెప్పుకోవచ్చు. మోరోవర్ బడ్జెట్ ప్రసంగం అంతా చూస్తే ఆల్మోస్ట్ ఇంతకుముందు 2023-24లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఇచ్చినటువంటి వికసిత భారత్ టార్గెట్ ఏదైతే 2047కి పెట్టుకున్నారో సో ఆ లక్ష్యంగానే బడ్జెట్ అంతా కూడా కొనసాగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 30 లక్షల కోట్లు డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ పథకం ద్వారా ప్రజలకు అందించాం. సో ఇది కంటిన్యూ అవుతుందని చెప్పారు. రైతులకు సంబంధించి
కొంత వెసులుబాటు ఇస్తారు, దాదాపుగా 25 లక్షల కోట్ల వరకు వాళ్ళకి ఇస్తారని చెప్పేసి అంచనా వేశారు. కానీ అంటే పూర్తి అప్డేట్స్ రావాలి. రైతులకు కూడా కొంత బీమాకు సంబంధించి పెంచడం జరిగింది. సో బీమా ఎక్కువ మంది రైతులకు ఇచ్చే విధంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో 25 లక్షల కోట్లు అలొకేషన్ చేస్తా అన్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకటి రావాలి. ఇక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి 1,50,00,000 మందికి యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చారు. సో ఇంచుమించు అంతే రీతిలో మరొక 1 కోటి మందికి శిక్షణ ఇచ్చే విధంగా ప్రణాళికల్ని సిద్ధం చేసింది. 7 ఐఏఎంలు, 15 ఏఎంసీలు, 319 యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు. సో అంతే విధంగా ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతాయని చెప్పినటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. సో ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించి చూసినట్లయితే కంప్లీట్గా యూత్, తర్వాత గ్రామీణ ప్రాంతాలు, మహిళల బేస్గా జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎస్పెషల్గా ఇళ్లకు సంబంధించి, కనెక్టివిటీకి సంబంధించి మెట్రో రైలు కావచ్చు, తర్వాత ఈవీలకు సంబంధించి, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కొంత ఈవీలకు ప్రోత్సాహకాలు ఇచ్చినటువంటి బడ్జెట్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు అండి. కొమ్మినేని గారు.